వేములవాడ పట్టణంలోని మార్కండేయ నగర్ వీధిలో ఎర్రం మహేష్ అనే పూజారి పలువురు వద్ద 2 కోట్లకు పైగా అప్పులు తీసుకుని పరారైన సంఘటన వేములవాడలో కలకలం సృష్టిస్తుంది. ఎర్రం మహేష్ మార్కండేయ నగర్లో శివసాయిరం జ్యోతిష్యాలయం నిర్వహిస్తూ జాతకాలు జ్యోతిష్యం చెప్పడంతో పాటు పక్కనే ఉన్న అమ్మ భవానీ ఆలయంలో పూజారిగా విధులు నిర్వహిస్తుండేవాడు. ఈ క్రమంలో జాతకాలు నిరూపించుకునేందుకు అతని వద్దకు వచ్చిన వారితో పాటు మరికొందరు స్నేహితులు బంధువులకు అధిక వడ్డీ చూపిస్తాడు. అయితే ఎక్కువ మొత్తంలో వారికి వడ్డీ చెల్లిస్తూ ఉండడంతో డబ్బుపై ఆశలు పెంచుకున్న సదులు బాధితులు 2 లక్షల పై నుంచి 40 లక్షల వరకు ఇచ్చినట్లు తెలుస్తుంది. వీటన్నింటికీ మించి మహేష్కు డబ్బులు ఇచ్చిన వారిలో కొందరు ప్రజాప్రతినిధులు, పోలీసు ఉద్యోగులు సైతం ఉన్నారని, ఇలా మహేష్ వసూలు చేసిన డబ్బులు సుమారు 2 కోట్ల వరకు ఉంటాయని ప్రాథమిక అంచనా. ఇదిలా ఉండగా మే నెల 3 నుంచి మహేష్ స్థానికంగా కనిపించకపోవడంతో కంగుతిన్న బాధితులు వారంపేతం జిల్లాకు వేములవాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి తమ సొమ్ముతో కూడా కొని తమకు న్యాయం చేయాలని కోరారు. ఇదే విషయంపై వేములవాడ టౌన్ సీఐ వీరప్రసాద్ మాట్లాడుతూ, ఫహద్ పాషా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని ప్రత్యేక బృందంతో కలిసి దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. అలాగే అధిక వడ్డీ ఆశ చూపే వారిని నమ్మొద్దని, ఎవరైనా ఇలాగే మోసపోతే తమను ఆశ్రయించాలని, వారికి న్యాయం చేస్తామని వారు అన్నారు. మాకు 2 రోజుల క్రితం వేములవాడ సాయినగర్కి చెందిన ఫహద్ పాషా అనే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. తనకు సంబంధించినటువంటి 40 లక్షలు ఆస్ట్రాలజర్ అయినటువంటి మహేష్ అనే అతను బిజినెస్లో పార్ట్నర్షిప్ జాయిన్ చేసుకుంటా అని చెప్పి వడ్డీలు ఇస్తా అని చెప్పి నమ్మితే ఆయన నమ్మి 40 లక్షల రూపాయలు ఇచ్చి ఈయన ఫహద్ పాషా ఇవ్వడం జరిగింది. ఆ పైసలు తీసుకున్న తర్వాత ఈయన డబ్బులు అడగడం మొదలు పెట్టేసరికి ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అడ్రస్ లేకుండా పోయేసరికి ఆయనకు అనుమానం వచ్చి మా దగ్గరకు వచ్చి బాధితుడు ఈ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దాని మీద మేము కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినాము. దర్యాప్తులో భాగంగా మాకు తెలిసింది ఏంటంటే ఈ ఫహద్ పాషాతో పాటుగా ఇంకా వేరే అదే సాయినగర్ వేములవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక 2-3 కూడా ఇదే విధంగా డబ్బులు ఇస్తే వాళ్ళని కూడా మోసం చేసిందని చెప్పి తెలిసింది. కాకపోతే ఆ బాధితులు ఎవరు కూడా ఇంతవరకు పోలీస్ స్టేషన్కి రాలేదు. దీని మీద మేము ప్రత్యేక బృందాలతోటి ఈ మహేష్ ఆస్ట్రాలజీ గురించి మేము వెతుకుతున్నాము. త్వరలోనే నిందితుడిని పట్టుకొని ఈ మిగతా ఈ కేసుకు సంబంధించిన వివరాలు కూడా మేము వెల్లడిస్తాం. మేము చెప్పేది ఏంటంటే ఎవరు కూడా ఈ అధిక వడ్డీలు ఇస్తాను కానీ ఈ ఆస్ట్రాలజీ బాబాల పేరుతో చెప్పే విషయాలు ఏవి కూడా నమ్మొద్దు. మీరు ఏదైనా ఒక విషయాన్ని 1కి 10 సార్లు నిర్ధారణ చేసుకున్న తర్వాతనే మీరు ముందుకు పోండి. మీకు ఏదైనా మోసం అనేది జరిగినట్టు అనిపించినా, మీకు అనుమానం ఉన్నా వెంటనే పోలీసు మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే మేము వెంటనే రియాక్ట్ అయ్యి ఎటువంటి మీకు మిగతా నష్టం జరగకుండా చూస్తాం.